క్రిష్ అయితే సత్యతో ఇలా అంటూ ఉంటాడు, నువ్వు చెప్పిందే నిజం సత్య. నువ్వు అన్నావు కదా రక్తం పంచుకున్న తండ్రిని ఎలా అయినా కాపాడుకోవాలని. అలా చెప్పిన మాట నిజము. ఎందుకంటే నీకు నేను తోడుంటాను. నీకు ఎప్పటికీ నేను తోడుండి నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. నువ్వు మీ నాన్నని ఎంత దాకైనా వెళ్ళి కాపాడుకో. నువ్వు ఆ కోర్టు కేసు ఎలా అయినా గెలవాలి సత్య అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అని సత్యకైతే క్రిష్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అది చూసి సత్య అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అవును సత్య, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు మాత్రం ఆ కేసు గెలిచి తీరాల్సిందే అని చెప్పి క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే సత్య హ్యాపీగా ఫీల్ అయ్యి క్రిష్తో అయితే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే అవును సత్య, నువ్వు ఎలాగైనా ఈ కేసు గెలవాలి, నాకు అదే కరెక్ట్ అనిపించింది అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సత్య వాళ్ళ అన్నయ్య అందరూ అయితే కోర్టుకి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ధనుంజయ్ లాయర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ధనుంజయ్ లాయర్ని రౌడీలు అయితే కారుకి అడ్డంగా రాడ్లా పెట్టి ఆ కార్ని అయితే ఆపేస్తూ ఉంటారు. అలా ఆపగానే ధనుంజయ్ ఏంటి మీరు ఏం చేస్తున్నారు అనేది అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే ధనుంజయ్ని అయితే గట్టిగా పట్టుకొని వెళ్ళనివ్వకుండా అయితే ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక సత్య వాళ్ళైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. లాయర్ ఏంటి ఇంకా రాలేదు అని అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మహాదేవయ్య వీళ్ళందరూ ధనుంజయ్ దగ్గరకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వాడు వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళకి చెప్తూ ఉంటారు.